తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. కన్యా రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? అద్భుతం, అత్యద్భుతం కన్యా రాశి వారికి. ఓకే. సప్తమంలో శని, వితండ వాదాలు, కలత్ర, భార్యలతో గొడవలు, అంటే అనవసరమైనటువంటి పెట్టి మ్యాటర్స్కి, చిన్న చిన్న విషయాలకి, సిల్లీ మ్యాటర్స్కి. అలాగే పిల్లలు కూడా డాడీ ఇదిగో దీనికి డబ్బులు కట్టు ఫీజు, ఆ కాలేజ్. ఇప్పుడు లవ్లీ యూనివర్సిటీ అని పేరున్నారా? లవ్లీ యూనివర్సిటీ అంటే ఇక్కడ 200 కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు. ఇక్కడ చేరరు. లవ్లీ యూనివర్సిటీ ఎక్కడో చండీగఢ్ అంత దూరం వెళ్ళిపోతారు. అక్కడ ఫుడ్ సరిగ్గా ఉండదమ్మా అని చెప్పినా చేర్పించేస్తారు. వాడేమో ఒక సంవత్సరం కూడా ఉండకుండా నేను వచ్చేస్తా బాబాయ్ ఫుడ్ బాగాలేదంటారు. సో ఇలాంటి యూనివర్సిటీస్లో కాస్ట్లీ ఖర్చులు పిల్లలు పెట్టిస్తారు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా జన్మం వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ కూడా మంచి భక్తులైపోతారు. ఓకే, మోక్షం వచ్చేస్తుంది వీళ్ళందరికీ. ఏ మోక్షం అవడానికి కావాలంటే బాబు మాకు డబ్బులు కావాలండి అంటారు. లాభంలో గురుడు ఉన్నాడు ఆల్రెడీ. 2 జూన్ నుంచి ఎరగదీసేస్తారు డబ్బులు కన్యా రాశి వాళ్ళు. కాబట్టి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఓకే. అండ్ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కష్టాలు కూడా తీరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత చక్కగా వీళ్ళందరూ కూడా కొత్త కొత్త వస్త్రాలు ధరిస్తారు, కొత్త కొత్త ఆభరణాలు ధరిస్తారు. అండ్ ఆడవాళ్ళకి అసలు ఎప్పుడూ చూడనటువంటి పుష్పాలు వాళ్ళు ధరించడం జరుగుతుంది కళల్లో, అంటే గిఫ్ట్ల కింద వస్తాయన్నమాట. ఓకే. సో అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు అందరూ కూడా కొంతమంది వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా 12 ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన బాబాలు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పీఠాలు పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు కూడా చూడండి, మీ వెనక చక్కగా పుష్పం ఉంది, చక్కగా రౌండ్గా ఉంది, బాబాలాగే కనబడుతున్నారు నాకు. అలా వాళ్ళకి అవకాశాలు అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి. భక్తి మార్గం పెంచుతున్నారు, తప్పేం లేదు. ఇకపోతే విద్యార్థులు చూసుకుంటే ఫస్ట్ క్లాస్ చదువుతారండి. అప్పుడు దాకా చదువు అంటే ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు కూడా చదువుతారు. అండ్ ఇంకా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అద్దెళ్లలో ఉన్న వాళ్ళు పెద్దళ్లలో మిద్దెళ్లలోకి వెళ్తారు. ఓకే. తర్వాత అపరాల వ్యాపారాలను ఉంటాయి. అపరాలు అంటే ధాన్యాలు అనమాట, కందులు, మినుములు ఇలాంటివి. ఆ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా అవుతారు. ఆ తర్వాత ఇక ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఏమండి అసలు ఉప్పు చేపల వ్యాపారం అంటే చాలా సిల్లిగా తీసుకుంటారు. చేపల రొయ్యల చెరువులో ఉన్న లాభాలు దేంట్లో లేవండి. ఉప్పు చేపల సముద్రం ఎక్స్పోర్ట్స్, ఉప్పు చేపల వ్యాపారం ఎంత జరుగుద్దండి. ఏమంటే ఐపీఎల్ మ్యాచ్లు అంటే సిల్లిగా అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ అంత బడ్జెట్ నడపగలిగే అంత బడ్జెట్ ఆ 3 నెలలు మ్యాచ్ల్లో జరుగుతాయండి బెట్టింగ్స్లో. అంటే ఉప్పు చేపల వ్యాపారంలో అంత డబ్బు ఉంది. అవన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అలాగే కొత్త కొత్త బొటిక్కులు, ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వస్త్రాలు ఇవన్నీ అమ్మడము, గార్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శుక్రుడు ఉన్నాడండి. ఆ శుక్రుడు వల్ల వీళ్ళందరూ కూడా నటన చూడండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారా, ఆయన ఏ పాత్ర అయినా వేసేస్తారు కదా. అలాగే ఇప్పుడు యాంకర్స్ ఉన్నారండి. అవునండి గురుగారు, అవునండి గురుగారు అని అంటుంటారు. అంటే ఏళ్ళేమనుకుంటారు, మేమంతా అమ్మో బాగానే అడుగుతున్నాడు క్వశ్చన్స్, ఈ పాపం తెలియదు అనుకుంటాం. మేము మాలాంటి కొట్టంగాళ్ళను 100 మందిని అడుగుతారు మీరు. కాబట్టి మేము చెప్పేది అలా అందరికి మేము రెస్పెక్ట్ ఇస్తాం. రెస్పెక్ట్ ఇస్తారంటే అవునా అండి, అలాగా అండి అంటారు కదా, ఆ టైపులో రైట్ రైట్ అని. అట్లా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క శుక్రబలం వల్ల తెలీదు అనుకుంటారు ప్రేక్షకుడు. మీకు మాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందని చెప్తున్నా. ఎలా అంటే ఒకళ్ళు చెప్పేది వింటే, ఇప్పుడు నాకు తెలిసింది ఏదో నేను పోతున్నా, 10 మంది కలిసి చెప్పితే హ్యాండిల్ చేసే మీరెంత తెలివైన వాళ్ళు అయి ఉంటారు. ఆ విధంగా కన్యా రాశి వాళ్ళు 100 రకాల మనుషుల్ని చూస్తే అవకాశం వస్తుందన్నమాట. దాంతో నాలెడ్జ్ పెరుగుద్ది. అందువల్లనే గురువు లాభంలో ఉన్నాడు. అండ్ స్టూడెంట్స్ కూడా లైబ్రరీలో పుస్తకాలు చదువుతారు. ఒకప్పుడు ఒక పుస్తకం చదవరా అంటేనే బద్దకించేటటువంటి. అలాగే వ్యవసాయం అండి, రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సప్తమం షష్టమ రాహువు కాబట్టి విదేశాలకు వెళ్తారు. ఇప్పుడు ఫారిన్ పిచ్చి కొంచెం ట్రంప్ వచ్చిన తర్వాత తగ్గించాడు. లేకపోతే ఆ మధ్యకాలంలో ప్రతివాడు అమెరికా, ప్రతివాడు ఆస్ట్రేలియా, ఇది అంతే. అలాంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయండి ఇప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళు.
వీళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా. అలాగే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా స్థాపించడానికి ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే చక్కగా మనకి కొత్త కొత్త బంధుత్వాలు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. కొత్త కొత్త పరిచయాలు కొంతమంది ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అంటే లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయనటువంటి మెరాకల్స్ అన్నీ జరుగుతాయి. ముఖ్యంగా ప్రతి రాశికి ఒక ఫలితం ఉంటుందండి, ఒక్కొక్క కష్టం ఉంటుంది. ఆ కష్టం ఏమిటంటే కన్యా రాశి వాళ్ళందరూ భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటిది ఒక ఇంట్రెస్టింగ్ వేలో ఉంటుంది. ఓకే. జనరల్గా చాలామంది నేను చిన్నప్పుడు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో చదివాను కాబట్టి మా ఇంటి రైల్వే క్వార్టర్స్లో ఉంటాం. మా ఎదురుకుండా ఒక పెద్ద ఆఫీసర్ క్వార్టర్స్ ఉంటుంది. ఆయన అంకుల్ పెద్ద ఆఫీసర్, ఆంటీ పెద్ద ఆఫీసర్. సాయంత్రం మేము స్కూల్కి వచ్చే టైంకి మ్యూజిక్ వినేవాళ్ళం. ఇలా సరిగ్గా 4:30 మా స్కూల్ వచ్చేసరికి మా ఆంటీ గిన్నెసేస్తుంది అనమాట భర్త మీద ఫైటింగ్కి. ఠంగ్ మంది తగులుతుంది సౌండ్, రోజు ఫైటింగ్స్. అండ్ అట్లా ఈ కన్యా రాశి వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఎలా ఉంటాయంటే, భార్య ఫారిన్లో ఉంటే భర్త వేరే దేశం, ఓకే, భర్త ఢిల్లీలో ఉంటే భార్య బొంబాయిలో, ఇలా జరిగింది. ఒకే ఊర్లో ఉన్నారనుకోండి, ఒకే ఊర్లో ఉంటే వేరే వేరే ఇళ్లలో ఉంటున్నారు. అవును, సైలెంట్ యుద్ధాలు. అండ్ కాఫీ కావాలనుకోండి, కాఫీ ప్లీజ్ బ్రింగ్ కాఫీ అని మెసేజ్ పెడతాడు, యా ఐఎమ్ కమింగ్ అని చెప్పి మాట్లాడుకోరు కానీ చాటింగ్లు చేసుకుంటారు. ఓకే. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారో 20 రోజులకు ఒకసారో తమరు మనలాంటి వాళ్ళు చెప్పినటువంటి మీరు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి రాశి ఫలాలు చెప్పేది మనలాంటి వాళ్ళు అందరం చెప్పబట్టి అది చూసి వాళ్ళు నెలకొకసారి చక్కగా వెళ్ళండి అమ్మా బయట ఎగ్జిబిషన్కో ట్రిప్ వెళ్ళండి అంటే వెళ్తున్నారనమాట. ఈ రకంగా మా భార్యాభర్తలు కలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క కన్యా రాశి. కోర్టు సమస్యల వరకు వెళ్ళట్లేదండి. అదే వేరే రాశుల వాళ్ళు అయితే కోర్టులో భార్యాభర్తలు కోర్టులో కేసులు వేసేసుకుంటున్నారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని బాగుండలేదు కదండి, కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోం పవు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. రావి చెట్టుని చక్కగా మన దొడ్లా వేసుకొని రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు ప్రదక్షిణాలు చేస్తూ తులసి చెట్టుని పూజ చేసినట్టుగా పూజ చేసుకోవాలి. అండ్ మందాపురము, మందపల్లి, శని సింగనాపూర్ ఇలాంటి శని క్షేత్రాలు ఉన్నాయి. అండ్ మన గురువుగారు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి వారి గణగాపురంలో కల్లేశ్వరం దగ్గర స్వయంభూగా వెలిసినటువంటి శనీశ్వరుడు ఉన్నాడు. వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకుంటే సరిపోతుందండి. మొత్తానికి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.